ఈ మాట వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ చాలా లోతైన సంగతులు దానిలో ఉన్నాయనేది మనం గ్రహించాలి. ఒకరి కలిమి వారికి పాపక్షమాపణ ఇవ్వలేదు, ఆయుష్కాలాన్ని పెంచలేదు, శాంతి సమాధానాలు చేకూర్చలేదు, జీవితానికి భద్రతను ఇంక నిత్య జీవాన్ని అస్సలే ఇవ్వలేదు. జీవానికి మూలమైన క్రీస్తుని వెంబడించిన వారే వీటన్నిటినీ సాధించుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కలిమిని విడిచిపెట్టి ఎవరు క్రీస్తుని వెంబడించగలరు? ఇక్కడ కలిమిని విడిచిపెట్టడం అంటే దాని మీద ఆశ లేకుండా ఉండడమే. అది మనతో ఉన్నప్పటికీ మనది కాదంటంటుగా జీవించడమే, అంతే. దానికి బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒకతను యేసుప్రభుని అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలి నేనేం చేయాలి అని. అయితే ప్రభువే అతని చేత మంచి పనుల లిస్ట్ అంతా చెప్పించారు. ఇవన్నీ నేను చిన్ననాటి నుంచి చేస్తున్నానని చెప్పాడు. అయితే నీకొక్కడి కొదువుగా ఉందని చెప్పి నీ కలిగిన ఆస్తి నమ్మి బీదలకు సహాయం చెయ్యి అని చెప్పారు. అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అని. అందుకతడు ఆ మాటకు నొచ్చుకుని వెళ్ళిపోయాడు. అతను ఆశించింది ఏంటంటే అతనికి ప్రభువు కావాలి, అంటే ఏసయ్య కావాలి, అతనికి ఉన్న ధనము అతనితో ఉండాలి. వాక్యం చెప్తుంది. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.